హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో వేసవి తాపాన్ని తగ్గిస్తూ పొట్టను చల్లబరుస్తూ ఎముకలకు పుష్టినిచ్చే రాగి జావాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా రాగుల పిండిని 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని అర గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా రాగి పిండిని రాత్రంతా నానబెట్టడం వల్ల మనకు పోషకాలన్నీ లభిస్తాయి. రాగుల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రాగులు తినటం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది. రాత్రంతా ఈ బౌల్ని పక్కన ఉంచండి. మర్నాడు ఉదయాన్నే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకొని మూతపెట్టి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలాగే మనము రాత్రంతా నానబెట్టుకున్న రాగి పిండిని ఒకసారి బాగా కలిపి వాటర్లోకి తీసుకోండి. రాగుల పిండి వేసిన దగ్గర నుంచి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రాగులు తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. ఇలా పిండి 5-6 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. రాగి జావ చల్లారేలోగా మధ్యలో 2-3 సార్లు కలుపుతూ ఉండాలి. తర్వాత దీనిలోకి లైట్గా పులిసిన మజ్జిగను చిక్కగా చేసుకొని తీసుకోండి. అలాగే దీనిలోకి సాల్ట్ తీసుకోండి. మనము పుల్లటి మజ్జిగ తీసుకోవటం వల్ల లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా పెరుగుతాయి. ఇవి మన జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి, గట్ హెల్త్ను మెరుగుపరుస్తాయి. సో మరి టేస్టీ అండ్ హెల్దీ బెనిఫిట్స్తో రాగి జావాను ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూశారు కదా. రాగి జావా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అని కమెంట్స్లో తెలియజేయగలరు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు.